నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నాం. గణనాథుడు నిమజ్జనానికి అంగరంగ వైభవంగా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారిని భారీ టస్కర్ మీద ఎక్కించడం జరిగింది. ఎల్లింగ్ పనులు స్టార్ట్ అవుతున్నాయి. క్రెయిన్ టస్కర్ మీదకి ఎక్కించడం జరిగింది. ఎల్లింగ్ పనులు స్టార్ట్ అయ్యి మరికొద్ది కాసేపట్లో నిమజ్జనం స్టార్ట్ కానుంది. ఎక్కడికక్కడికి పోలీస్ బందోబస్తు కానీ, బాంబ్ స్క్వాడ్స్ చెకింగ్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే భక్తుల జనసంద్రంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ముందుకు సాగనుంది. మరికొద్ది కాసేపట్లో నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ఇంకా స్వామివారు నిమజ్జనానికి ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరనున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పటికే భక్తులతో గణనాథుడు చాలా కదలడానికి ముందుకున్నారు. ఇక్కడ చాలామంది ఇప్పటికే భక్తులు వచ్చి ఉండడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు ఎక్కడికక్కడికి బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికైతే విఐపి పాసెస్ ఉన్నాయో, ఎవరికైతే విఐపి టికెట్స్ ఉన్నాయో వారిని అనుమతిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరిగింది. ఇటు సైడ్ చూపించు కళ్యాణ్, ఇక్కడ చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా చాలామంది గణనాథుడి నిమజ్జనం కోసం చూడడానికి కూడా చాలామంది భక్తులు వచ్చి వెయిట్ చేస్తున్నారు బారికేట్ల దగ్గర. కానీ పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి 10 రోజులు పూజలు చేశారు. అంతే ఇదితో భక్తజన సంద్రోహంలో కూడా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. సో చెప్పండి, నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఎల్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఎన్నింటికి నిమజ్జనం స్టార్ట్ కానుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? హాఫ్ అన్ అవర్లో అయిపోతుందమ్మా వెల్డింగ్ పని. మరి ఆ తర్వాత పున్నం ప్రభాకర్ గారు వస్తారు, ఇక్కడ పూజలో పాల్గొంటారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టి ఇక్కడ శోభయాత్ర మరి ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇక్కడ సీసీ కెమెరాలు కానీ గవర్నమెంట్ నుంచి గౌరవులైన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. మేము ప్రత్యేకంగా వారికి ముఖ్యమంత్రి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ దగ్గర అక్కడ పూజల అక్కడ ప్రసాదం కానీ వాటర్ కానీ అక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు అందరికీ పంచడం జరుగుతుంది. వాసవి సంఘం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఆ తర్వాత సెక్రటరేట్ నుంచి మరి ఎన్టీఆర్ పార్క్ ప్లేన్ నెంబర్ 4 అక్కడ 1 గంటల లోపల నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. అక్కడ ప్లేన్ నెంబర్ 4 అయిన తర్వాత అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది, వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఈ టస్కర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టస్కర్ డ్రైవింగ్ చేసే అతను ఇక్కడ ఉన్నారు. ఆయన అడుగుదాం, ఇంత పెద్ద టస్కర్ని తీసుకెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అంత పెద్ద వినాయకుడిని తీసుకెళ్ళడం అనేది ఎలా జరుగుతుంది అనేది, ఎలా డ్రైవ్ చేస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు, స్వామివారి నిమజ్జనానికి వస్తున్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాం. సార్ నమస్తే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్? ఇంత పెద్ద గణనాథుడిని నిమజ్జనానికి బయలుదేరి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎలా అనిపిస్తుంది మీకు ఇంత పెద్ద టాస్క్ డ్రైవింగ్ చేయడం? సుమారు 83 నుంచి మేము హెవీ వెహికల్స్ డ్రైవ్ చేస్తాం. మాకు 54 అడుగుల టైంలో నుంచి మేము మా వెహికల్ని ఈ గణనాథుడికి దండుమూడి వెంకటరత్నం గారు, విజయవాడ స్టీల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధినేత, ఆయన రీసెంట్లీ మరణించారు. వాళ్ళ బాబు డిఎల్వి శ్రీధర్ గారు రన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్. వాళ్ళకి హెవీ వెహికల్స్ సుమారుగా 85-90 వెహికల్స్ దాకా ఉన్నాయండి. ఎటువంటి లోడ్నైనా లిఫ్ట్ చేయగలరు. కానీ అన్నీ మనం భారీగా తీసుకువెళ్ళడం వేరు, ఈ గణనాథుని తీసుకువెళ్ళడం అనేది చాలా కష్టం కదా. ఎలా ఉంటుంది మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు? కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి? అంటే మేము 20 అడుగులు వెడల్పు, 24-23 అడుగులు హైట్లు తోలి సీనియారిటీ ఉందండి. ఇది ఒకే గేర్లో వెళ్తాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుందండి. ఈసారి గణనాథుడిని నిమజ్జనం తీసుకువెళ్ళడం స్టార్ట్ అవ్వడం అనేది లేట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇంకెంతసేపు పట్టవచ్చు? ఎంత టైంకి మీరు అక్కడికి రీచ్ అవుతామో? అంటే యాక్చువల్లీ 6కి బయలుదేరాలండి. ఇవన్నీ పక్కన పెట్టారు కదండి, అవి తీసేటప్పుడు రాత్రి లేట్ నైట్ అయింది. అవునండి. ఎన్నింటి స్టార్ట్ చేశారండి అసలు టస్కర్ మీదకి స్వామివారిని ఎక్కించడం? కానీ వెల్డింగ్ పనులు స్టార్ట్ అవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? సుమారు 1 గంట నుంచి 1 గంట నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే 2 వెహికల్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒక వెహికల్ ఉంటుంది, అది ఎర్లీగానే లోడ్ చేశారు, కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా, ఇక్కడ టస్కర్ మీదకి వెక్కించడమే స్వామివారిని మిడ్ నైట్ 1 నుంచే జాగ్రత్తలు తీసుకొని ఎల్లింగ్ పనులు స్టార్ట్ చేసినప్పటికీ ఈరోజు కొంత టైం లేట్ అయిందని చెప్తున్నారు. కానీ ఈసారి నిమజ్జనానికి కొంచెం అనుకున్న టైం కన్నా లేట్ అవ్వచ్చు అనేది ఉంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆయన వచ్చి పూజ అనంతరం మనకి టస్కర్ బయలుదేరనుంది. గణనాథుడికి భారీ శోభయాత్రకు ఇక్కడ భక్తజన సంద్రోహంతో కోలాహలంగా మనం చూడొచ్చు విజువల్స్లో. భగవంతుడి నిమజ్జనానికి చాలామంది కూడా భక్తులు తరలి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఎక్కడికక్కడికి భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. 6 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఎలా చూస్తారు? ఈరోజు మార్నింగ్ నుంచి కాదు, నిమజ్జనం యొక్క ఏర్పాట్లు గణేశుడు ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అదంతా మెగా గణేశుడు. ఇటువంటి గణేశుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు. ఇంత ప్రాచుర్యం పొందినటువంటి గణేశుడు అంటే ప్రతిష్టాపన ఎంత గ్రాండ్గా ఉంటుందో, దర్శనాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో, నిమజ్జనం కూడా అంత గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సహజం, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ వినాయకుడిని మనం తీసుకొచ్చేసి ట్రాలీ మీద పెట్టేసి వాటి స్టాండ్స్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా ఒక కొత్త ఛాలెంజ్. ఎందుకంటే 70 అడుగుల వినాయకుడిని ఇక్కడ నుండి మనం ట్రాలీలో తీసుకెళ్ళాలి అక్కడ వరకు. అదొక ఛాలెంజ్ మనకు. కాబట్టి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా కూడా బాగా జరిగినాయి అక్కడ. ఎందుకంటే ఇంకా సేఫ్టీ సైడ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఏం లేదు, ఇంకొక 15 నిమిషాల్లో గణేశుడు ఇక్కంచెలి నిమజ్జనానికి పైన వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ అయిపోతుంది. కానీ చూసుకుంటే భక్తులు కూడా అలానే చాలా మంది ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంకా ఇయర్కి పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? భక్తులు మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అంటే భక్తుల లోపల ఒక గణేశుడి యొక్క అంటే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ప్రాశస్త్యం అందరికి తెలిసిపోయింది. కాబట్టి చాలామంది వస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తుంటే ఇయర్ మనము చూస్తుంటే ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్. ఇది పబ్లిక్ అయితే వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క రోజు అయితే మేము ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఎలా కంట్రోల్ చేయగలుగుతామని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ గణేశుని యొక్క దయ వల్ల అంతా బాగా జరిగిందమ్మా. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ 11 రోజులు జరగలేదు, ఈరోజు కూడా అలానే. కానీ భక్తులకు మా యొక్క విన్నపం ఏంటంటే, మేము ఎంత ఏర్పాట్లు చేసినా పోలీసుల నుంచి మీరు కూడా మీ తరఫు నుంచి మీరు మీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చే 1000 మంది జనాభాలో ప్రతి ఒక్కరికి మేము అటెన్షన్ పే చేయలేము మేము. కాబట్టి మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ రాకుండా ఉండండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మాకు చాలా బాధ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా తీసుకొని రాకండి. టీవీస్లో చూడండి. కానీ ఎవ్రీ ఇయర్ ఇమర్షన్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడో ఒక రోజు చూడొచ్చు. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే కొద్దిగా మీ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి. సార్, మీరు ఎన్ని ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా 10 రోజులు మేము ఇక్కడ కవర్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడున్న భక్తుల కన్నా మీరు అక్కడ బయట ఆపేసిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు. సార్, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి బందోబస్తు ఉండబోతుంది? ముందు చూస్తే ఇలా గణనాథుడు కదిలాడు అంటే చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు లోపలికి రావడానికి. సార్, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి? ప్రాజెక్టులో నీళ్లు నింపిన తర్వాత ప్రాజెక్టు నీళ్లు గేట్లు ఓపెన్ చేస్తే ఉండే హ్యాపీ ఉంటుంది కదా, అలానే. ఎందుకంటే ఇక్కడ పని జరగాలి. భక్తులందరూ వచ్చినట్టయితే వాళ్ళు భక్త పారవశ్యం లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, దేవుణ్ణి అది చేస్తుడు. కానీ మా కర్తవ్యం ఏంటిది, పని జరగాలి ఇక్కడ. విత్ ఇన్ నో టైం లోపల మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరూ వచ్చినట్టయితే కొద్దిగా హిండ్రెన్స్ ఉంటుంది. గణనాయకుడు ఇక్కడి నుంచి పయనమై బయలుదేరగానే అన్నీ ఓపెన్ అయిపోతే అందరూ కూడా గణనాథునితో పాటు అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్ కూడా హార్స్ రైడింగ్ అనేది కూడా ఉండబోతుంది. దీంతో కూడా ఇంకా భక్తులు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే గణనాథుడు ముందుకు వెళ్తున్న కొద్దీ భక్తులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడికక్కడికి మీ ఫోర్స్ సిబ్బంది ఎలా ఉంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎలా? ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ సిటీ పోలీస్ అంతా పనిచేస్తుందమ్మా. మా కమిషనర్ గారి నుంచి, సివి ఆనంద్ సార్ నుంచి, మా డీసీపీ గారి నుంచి, మా అడిషనల్ సిపి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ గణనాయకుడి గురించి రెగ్యులర్గా పనిచేశారు, రివ్యూలు తీసుకున్నారు. ఈరోజు కూడా నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ మా వాళ్ళందరూ ఎవరిని పడుకోలే, అందరూ కూడా టైం టు టైం, మినిట్ టు మినిట్ మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము. కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యారు.
ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 3-4 అవర్స్లో నిమజ్జన స్థలికి చేరిపోతుంది. అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరిగాయి. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా జరిగాయి ఏర్పాట్లు. నిమజ్జనం 1:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. I mean, it's amazing. It's huge. I haven't seen anything like this in the States. You feel happy here? Yeah, it's very energetic. I love the music. I love the vibes. Everybody is like coming together and celebrating. I came here about 2 weeks ago. Yeah, I'm here until tomorrow. So I came here for work, but like I also wanted to see the sights, and then it just happened to fall with the Ganesha celebrations. And so I'm really excited. I'm happy that I've got to be enjoy this. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూసారు కదా, హైదరాబాద్లోనే ఓన్లీ అందరి కళ్ళు ఖైరతాబాద్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ వైపు చూస్తాయి. అలాంటిది యుఎస్ నుంచి వచ్చిన అతను కూడా ఇక్కడ మన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం తర్వాత ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. తను ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. జై గణేష, జై వాసవి. నేను ఇక్కడ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటానండి. ఈ గణేష్ నవరాత్రులు చాలా బాగా ఘనంగా చేసుకుంటాం. మాది ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘము, మేమంతా ఇందులో మెంబర్స్. అయితే మేము ఒక 15 days బ్యాక్, నవరాత్రి కన్నా బిఫోర్ 15 days బ్యాక్ నుంచి కాశీ నుంచి 1,30,000 రుద్రాక్షలు తెప్పించి గజమాలగా చేసి ఒక 2 స్పాన్సరర్స్ అనమాట మా దగ్గర, గౌతు రామకృష్ణ గారు అని చెప్పేసి ఇక్కడే స్టోర్స్ అయింది, ప్లస్ కస్తూరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి వీళ్ళిద్దరు స్పాన్సరర్స్. సో మొదటి రోజు చవితి రోజు రాత్రి మేము 6 గంటలకి స్వామికి గజమాల సమర్పించాము. ప్లస్ వాసవి మాత మా కులదేవత, ఈసారి వాసవి మాతను పెట్టారు ఇక్కడ. ప్లస్ గజ్జలమ్మ తల్లి ఇక్కడ గ్రామ దేవత అన్నమాట. సో ఆ విధంగా పూరి జగన్నాథ్ మీరు చూసిన వరహస్వామి, లక్ష్మీదేవి. సో చాలా సంతోషంగా ఉంది. ఉదయం పూట మేము పారాయణాలు చేసుకుంటున్నాము. ఎవ్రీ డే నైట్ 8:30కి మంగళహారతి టైంలో మేము మా సంఘం నుంచి ప్రతిరోజు 75 kgs 100 kgs మినిమం అన్నమాట ప్రసాదాలు హారతి అప్పుడు నివేదించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రుద్రాక్షలు కూడా 3 days బ్యాక్ తీసేసి అందరికీ ప్రసాదంగా పంచేసామండి. సో మాకు ఈ నవరాత్రులంతా పండగే పండగ. ఉదయం వస్తాము, సాయంత్రం వస్తాము, ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ నుంచి వచ్చి వస్తాము. సో స్వామి ఇప్పుడు స్వామికి వీడ్కోలు పలకాలంటే చాలా 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 బాధగా ఉంది మాకు. మీ మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం మన బిజీ లైఫ్లో కొంచెం టైంలో ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళ సంతోషం కన్నా నియర్ బై ఉండేవాళ్ళు ఇంకెక్కువ ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అందులో విశ్వవిఖ్యాతి గాంచిన మన ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి అందరికీ పరిచితమే. ఇప్పుడే మీరు ఇందాక చూశారు, యుఎస్ నుంచి వచ్చారు. రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారంటే ఈ స్వామి ఘనత ఎంతవరకు వెళ్ళిందో మీరు అర్థం చేసుకోగలరు. సో మాకు ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా స్వామి ఈరోజు వీడ్కోలు పలుకుతున్నారంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. మనం వాట్సాప్లలో చూస్తుంటాం, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, బట్ మేము ఏడవట్లేదు. కానీ మాకు ఆ బాధ మాత్రం చాలా ఉంది. ఎంత వెలితిగా అయిపోద్దో, మేము వచ్చేది వెళ్ళేది ఇదే రూటు. చాలా చాలా బాధ అనిపిస్తుంది, కానీ సంతోషంగా ఉంది. స్వామి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారు కదా అనేసి. అది తర్వాత మా సంఘం తరఫున ఎవ్రీ అమావాస్యకి ఇదే ప్లేస్లో టెంట్ వేసి మేము అన్నదానం చేస్తామండి. వీళ్ళంతా మా దగ్గర చాలా బాగా చేస్తారు. ఈ 10 రోజులలో ఈ వాతావరణం ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా జనసందోహంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయింది. దాదాపు లక్షల మంది ప్రజలు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈ స్వామివారికి 71 సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. గత సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా సప్తముఖ మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం విశ్వశాంతి గణపతి, అంటే ప్రపంచంలో మనకి ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరగడం కానీ, ముఖ్యంగా మన భారతదేశం జరిగిన పహల్గం దాడికి ప్రతిరూపకంగా ఈసారి ఈ ఫార్మాట్ని తీసుకోవడం జరిగింది మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి. సో అదేవిధంగా కాకుండా మా ఆర్యవైశ్య సంఘం తరఫు నుంచి 9 రోజులు ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. కాశీ నుంచి తెప్పించిన లక్ష రుద్రాక్షను స్వామివారికి చవితి రోజు, అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు స్వామివారి పుట్టినరోజు స్వామివారికి సమర్పించి ఆ రోజు నుంచి మా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవాళ ఈ ఇమిగ్రేషన్కి వచ్చింది దాదాపు 30,000 మంది పోలీస్ డిపార్ట్మెంటుతో 77 కెమెరాలతో స్వామివారికి శోభాయాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది. సాధారణంగా ఈ పాటికి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, కాకపోతే బిల్డింగ్ కార్యక్రమం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.
చూశారు కదా, ఇక్కడ భక్తులు కూడా చాలా మంది స్వామివారికి రుద్రాలతో స్వామివారికి రుద్రమాల కూడా వేశాము, కాశీ నుంచి తీసుకొచ్చి అవి కూడా ప్రసాదంగా పంచడం జరిగిందని కూడా భక్తులు చెప్తున్నారు. ఇక్కడున్న చాలా మంది భక్తులు స్వామివారి నిమజ్జనానికి ఎలా అయితే తిలకించడానికి వస్తున్నారో అంతే విధంగా స్వామివారి నిమజ్జనం అవుతుందంటే వాళ్ళు ఎప్పుడు గణనాథుడి దగ్గర పూజలు చేస్తూ ఉంటాము, మాకు చాలా బాధగా ఉంది స్వామివారికి వీడుకోలు చెప్తుంటే అనేసి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇంకా మరికొద్ది కాసేపట్లో నిమజ్జనం స్టార్ట్ కాబోతుంది. ఎక్కడికక్కడికి పోలీసులు మాత్రం భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్ని కానీ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శనానికి వాళ్ళని తీసుకురాకుండా ఉండండి అని. ఎంత మేము ఏర్పాట్లు చేసినా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని మనకి పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు, వెల్లింగ్ పనులు అయిపోయాయి, క్రెయిన్ది వెల్లింగ్ పనులు అయిపోయి ఆ క్రెయిన్ పక్కకు జరగడం జరుగుతుంది. మరికొద్ది కాసేపట్లో పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చేసి మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెహికల్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు.